హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా చాలా హ్యాపీగా, హెల్తీగా, సేఫ్గా ఉన్నారు అని అనుకుంటున్నాను. ఈరోజు అయితే రంపచోడవరంలో ఉన్న ఇంకొక ప్లేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేశానండి. ఆ వీడియోని ఇప్పుడు మీరు చూస్తున్నారనమాట. అండ్ వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు మీరు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరైతే ఇంకా వీడియో ఏంటంటే, ఇక్కడ రంపచోడవరంలో జరుగుతున్న సంతని చూపిస్తున్నానండి. ఇది నార్మల్గా క్యాజువల్గా ఉండదు, చాలా వెరైటీగా ఉంటుంది. సో మరైతే లోపలికి వెళ్దాము. ఇక్కడ రంపచోడవరం చుట్టుపక్కల అన్ని గ్రామాల్లోనూ కాస్త పెద్దదైన ఊరు అనమాట. సో ఆదివారం వచ్చింది అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి కావాల్సిన వస్తువుల్ని కొనుక్కోవడానికి ఈ ఊరైతేనే వస్తారు. అండ్ ఇక్కడ చుట్టుపక్కల దొరికే అన్ని రకాల ఐటమ్స్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు. అండ్ ఇక్కడ ప్రత్యేకించి మార్కెట్లు కానీ లేకపోతే పెద్ద పెద్ద షాప్స్ కానీ అలాంటివి ఏమీ ఉండవన్నమాట. సో వాళ్ళకి నిత్యావసరాలు కానీ, ఏదైనా బట్టలు కానీ, గిన్నెలు కానీ, ప్లాస్టిక్ ఐటమ్స్, లేకపోతే ఫ్యాన్సీ ఐటమ్స్, పొలాల్లో సంబంధించిన పనిముట్లు ఎక్సెట్రా అన్ని రకాలు కూడా ఇక్కడే వీళ్ళకి అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఈ మార్కెట్ ఎక్కడ జరుగుతుంది అంటే, రంపచోడవరం మెయిన్ రోడ్ నుంచి మనం స్ట్రైట్గా వస్తుంటే మనకి శివాలయం వీధి అని ఒకటి కనిపిస్తుంది అనమాట. సో అక్కడే ఈ సంత అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మెయిన్గా ఇక్కడ గ్రామస్తులందరూ కూడా ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ప్రతిదీ కూడా ఎంత బాగున్నాయో, మంచి క్వాలిటీ అయిన వస్తువులు కూడా దొరుకుతాయి. ఇక్కడ మట్టి కుండలు, పోడు వ్యాసానికి కావాల్సిన అన్ని రకాలైన పనిముట్లు కూడా ఇక్కడే దొరుకుతాయి అన్నమాట. అండ్ నేనైతే చాలా వరకు అన్నీ అబ్జర్వ్ చేశాను, క్వాలిటీ అవి కూడా చాలా బాగున్నాయి. కానీ ఇక్కడ రేట్లు అయితే కనుక చాలా ఎక్కువగా అనిపించింది. అంటే బయట నేను సిటీస్లోను, రాజమండ్రిలోను చూసిన వాటితో కంపేర్ చేస్తే ప్రైసెస్ అయితే కొంచెం ఎక్కువగానే అనిపించింది. అండ్ ఇక్కడ టైలరింగ్ షాప్ వాళ్ళు కూడా ఎవ్వరూ ఉండరు ప్రత్యేకించి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళే కుట్టించుకుంటూ ఉంటారనమాట. అండ్ ఇక్కడ ప్రత్యేకించి వెండి వస్తువులు కూడా ఇక్కడ అమ్మడం అయితే నేను చూశాను. జనరల్గా వెండి వస్తువులు అనేటప్పటికీ ఒక పెద్ద పెద్ద షాప్స్ లాంటివి ఉంటాయి కదా, కానీ ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా వెండి షాపులు అనమాట. మనకి పట్టీలు కావాలన్నా, మెట్టెలు కావాలన్నా, ఆ వెండికి సంబంధించిన ఏ ఐటెం కావాలన్నా ఇక్కడ సంతలోనే దొరుకుతాయి అన్నమాట. అండ్ నేనైతే ఇక్కడ ఒక మా అమ్మ దగ్గర అయితే చూశాను, మంచి ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న అన్ని వెరైటీస్ అడవిలో పండించినాయి అనమాట. నాకైతే మినువులు చాలా బాగా నచ్చినాయి. కానీ అవి మంచిగా మనం ప్రాసెస్ చేసుకొని తిరగల్లో వేసుకొని విసురుకున్న తర్వాత వాడుకోవడానికి అనువుగా ఉంటాయని చెప్పి ఆ మామ చెప్పారనమాట. సో అందుకని చెప్పి నేను ఇంక అవి తీసుకోలేదు. నేనేం కొన్నానంటే మిల్లెట్స్ కొన్నాను. సో ఇవైతే ఒక చిన్న డబ్బా నాకు 50 రూపీస్కి అయితే ఇచ్చారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ డబ్బానే నాకైతే అది ఆల్మోస్ట్ ఒక 1/2 కేజీ మాత్రమే వచ్చింది. ఎందుకు తీసుకున్నానంటే ఇవన్నీ కూడా స్వచ్ఛంగా అడవిలో పండించినాయి అనమాట. సో అది నచ్చి నేనైతే ఇవి కొన్నాను. చూడ్డానికైతే చాలా చాలా బాగున్నాయి. మనం బయట ఆర్గానిక్ అని చెప్పి ఫెర్టిలైజర్స్ లేనివి మనం చూస్తూ ఉంటాం కదా, అవి ఎంతవరకు నిజమో మనకి తెలీదు. బట్ వీళ్ళ దగ్గర అయితే మాత్రం ఖచ్చితంగా అలాంటి వస్తువులు మాత్రమే దొరుకుతాయి. అండ్ మీలో ఎవరైనా రంపచోడవరంలో ఉన్న ఈ సంతను ఎప్పుడైనా చూసారా? ఒకవేళ ఎవరైనా ఉంటే కనుక నాతో కామెంట్స్లో అయితే షేర్ చేసుకోండి. అండ్ నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఎందుకంటే నేను ఎక్కడ చూసినా కూడా చాలా చిన్న సైజ్ మార్కెట్స్ అయితే చూస్తూ ఉంటాను. బట్ ఇదైతే చాలా పెద్దదిగా ఉంది. అండ్ ఇక్కడ దొరకని వస్తువు కూడా ఏమీ లేదనమాట. పిన్నిస్ దగ్గర నుంచి వెండి వస్తువుల వరకు అన్నీ దొరుకుతున్నాయి. సో నాకైతే చాలా కొత్తగా, థ్రిల్లింగ్గా అనిపించింది. అండ్ ఇంకా రంపచోడవరంలో ఉన్న మంచి మంచి ప్లేసెస్ అన్నీ కూడా మీకు అప్కమింగ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో తప్పకుండా నా ఛానల్ని అయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.